హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజైతే నేను నిజాంపట్నం వెళ్ళానండి. నిజాంపట్నం ఆల్బార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడైతే కళ్ళాల మీద చేపలు అవన్నీ కూడా ఎండబెట్టారండి. ఇలాంటి వాయుగుండాలు వర్షాలు వాళ్ళకి చాలా ఇబ్బందికరాన్ని కలిగిస్తాయండి. చాలా చేపలు కూడా ఇలా పాడైపోతూ ఉంటాయి. మత్స్యకారులను మనం ఎప్పుడు గుర్తించాలండి. వాళ్ళు కష్టం మామూలు కష్టం కదండి. అలా కళ్ళాల మీద ఎండబెట్టుకున్నారు. అర్ధంతరంగా ఈ వాయుగుండాల వల్ల వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. వాళ్ళ వ్యాపారానికి చాలా ఇబ్బందికరం అయిపోద్దండి. మనలాంటి వాళ్ళము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ వ్యాపారం పెట్టారండి. చేపలు అయితే అలా మనం కొనుక్కోవాలండి. అలా చూడండి అవన్నీ కళ్ళాలనండి. మన ఆల్బర్ట్స్ వద్దామని చెప్పేసి నిజాంపట్నం వెళ్ళానండి, పెళ్ళికని చెప్పేసి వెళ్ళాను. అసలు ఎటు చూసినా కూడా అటు దండాల మీద చూడండి చేపలు కళ్ళాలు ఎలా ఉండయో అక్కడ అందరూ కూడా చేపల మీద జీవనాధారమేనండి. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల్సిందేను. ఈ తుఫాన్ల వల్ల వాయుగుండాల వల్ల వాళ్ళు చాలా ఇబ్బందికరం అయిపోద్దండి. ఒక రోజు 2 రోజులు అయితే పర్లేదు. ఇన్ని రోజులు వర్షాలు కురవటం వల్ల అన్ని చేపలను దాసే అవకాశాలు కూడా ఉండవండి. ఎక్కువ రోజులు దాచినా కూడా పాడైపోతాయండి. ఎండన ఇదండి సముద్రానికి ఎంతో కష్టపడి సముద్రమే జీవనాధారంగా ఉండే వాళ్ళ చేపలని ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవాలండి. కొంతమందికి అయితే మనం యూట్యూబ్లో పెడుతున్నారండి, ఆన్లైన్ వ్యాపారం కూడా ఉంది. వాళ్ళ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా చేపలు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. మన ఇళ్ళ ముందుకి వస్తే కొనుక్కోవడం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నిజాంపట్నం ఆల్బార్కి వెళ్ళానండి. అప్పుడు వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఉన్న వీడియోస్ చూశానండి. నాకైతే చాలా బాధ వేసిందండి. అదిగోండి అక్కడ గంగానమ్మకి పెడుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళు ట్రాక్టర్లు చూడండి ట్రాక్టర్లతో గంగానమ్మ పెడతాకి వెళ్తున్నారండి. సముద్రానికి దగ్గరికి వెళ్తున్నారండి. మనం చేపలు అయితే మాత్రం మన సముద్రంలోంచి వచ్చాయి కదా చిన్న చిన్న, అది చాలా ఆరోగ్యకరం అండి. చేపలు తింటే మాత్రం ఏదైనా మనం తిన్నా కూడా ఇట్లా పిండ్లు ఎరువులు వేస్తారు కదా. చేపలు అనేవి చాలా ఆరోగ్యము. ప్రతి ఒక్కళ్ళు కూడా చేపలు కొనుక్కోండి. చేపలను కొనుక్కోండి. చేపలు కొనుక్కోండి. మనము పెడుతున్నారో ఎంత కష్టమో చూడండి. మన దగ్గరికి రావాలంటే ఎంత నీట్గా చేసి తీసుకొస్తారో. మత్స్యకారుల్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. సముద్రం మీద వేటాడుతున్నారు కదా, వాళ్ళని మాత్రం గుర్తించి కొనుక్కోవాలండి. అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా వ్యాపారం ఉందండి.